ఒక కమీడియన్ పొలిటికల్గా నిజంగా ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అవసరమైతే అప్పుడు ఏమైనా తీసుకొని వస్తారు. ఎవరు? షర్మిల. ఏమో స్టేట్మెంట్, అలీబాబా 40 దొంగల మాదిరిగా జగన్ తీరంట. బీజేపీతో వైసీపీకి అక్రమ పొత్తు. కమీడియన్ అన్నకి ఏమంటారు చెప్పండి? కానీ రాజశేఖర రెడ్డి గారి పరువు ఆల్రెడీ తీసేసావు. ఎందుకంటే నువ్వు చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి చంద్రబాబు నాయుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాం. చాలా దారుణం షర్మిల గారు. ఎందుకంటే మీరు మాట్లాడేది బీజేపీతో పొత్తు అంట వైసీపీకి. అందుకని మిమ్మల్ని అంది. మిమ్మల్ని కమీడియన్ అని ఎందుకు అంటున్నాం? ఇలాంటి కామెడీలు చేయొద్దు. మీరు సీరియస్గా రాజకీయాలు నడుస్తున్నప్పుడు మధ్యలో వచ్చే వాళ్ళని ఏమంటారు? కమీడియనే అంటారు. సో ఇలాంటి కామెడీలు దయచేసి చేయమాకండి. ఫోన్ ట్యాపింగ్కి జగన్ గారికి ఏం సంబంధం? పక్క రాష్ట్రంలో నిజంగా ఫోన్ ట్యాపింగ్ జరిగితే దానికి జగన్ గారికి ఏం సంబంధం? జగన్ గారు ఏమన్నా రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడా? అయినా మీరు నిజంగా చేయాలనుకుంటే మేమే చేస్తాం డైరెక్ట్గా. మరి పక్క రాష్ట్రాలకు చెప్పడం దేనికి? కనీసం కొద్దిగా ఆలోచించి మాట్లాడండి. ఏదో వారంలో 10 రోజుల్లో రోజు బయటకు వచ్చి 2 చనిపోతే జగన్ గారి కారణం. దానికి ఎలా చనిపోయారు వాళ్ళు? ఒక అతను హార్ట్ స్ట్రోక్తో చనిపోయాడు, అందుకే జగన్ గారి కారణం. ఇంకొక అతను వేరే వెహికల్ ఏదో గుర్తు చనిపోయాడు, దానికి జగన్మోహన్ రెడ్డి గారి కారణం. తెలుగుదేశం స్క్రిప్ట్ని చదవటం కొంచెం మానితే కనీసం కొంచెం మిమ్మల్ని గౌరవాన్ని ఇస్తాం. లేదంటే ఇంకా గౌరవం ఆల్రెడీ మీకు ఉన్న గౌరవాన్ని మీరే పోగొట్టుకున్నారు. ఇంకా దిగజారొద్దని మాత్రం దయచేసి చెప్తా ఉన్నాం.